మిల్కీ బ్యూటీగా తన అందచందాలతో ఆడియన్స్ని అలరిస్తూ ఎంతో మంది హీరోల సరసన నటించి మంచి పేరు సొంతం చేసుకుంది తమన్నా. ఎక్కువగా స్పెషల్ సాంగ్లలో కూడా నటిస్తూ గ్లామర్ ఒలకబోసే ఈ అమ్మడు తొలిసారి సరికొత్త ప్రయోగం చేస్తూ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. అదే ఓదెలా 2. అశోక్ తేజ దర్శకత్వంలో సంపత్ నంది సారథ్యంలో ఓదెలా రైల్వే స్టేషన్ మూవీకి సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 18వ తేదీన ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇన్ని రోజులు గ్లామర్ ప్రదర్శిస్తూ కుర్రకారును దోచుకున్న తమన్నా తొలిసారి ఇందులో నాగసాధ్విగా శివశక్తి పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదలవగా ఈ ట్రైలర్లో తమన్నా తన నట విశ్వ రూపాన్ని చూపించేసింది. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా రన్ టైం కూడా లాక్ అయ్యింది. పైగా సెన్సార్ సమయంలో సినిమా నుండి కొన్ని పదాలను మ్యూట్ చేయగా మరికొన్ని పదాలను సెన్సార్ మార్చమని సలహా ఇచ్చిందట. కంటెంట్లో బూతులు ఎక్కువగా ఉండటంతో వాటిని కూడా కట్ చేసి పడేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సెన్సార్ రిపోర్టు కూడా వైరల్గా మారింది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ జారీ చేయగా 2 గంటల 29 నిమిషాల 50 సెకండ్ల నిడివితో సినిమా లాక్ చేయబడింది. సెన్సార్ కట్ చేసిన డైలాగ్స్ విషయానికి వస్తే గనక సినిమా స్టార్ట్ అయిన 34 నిమిషాల 55 సెకండ్ల వద్ద ఒక బూతు పదాన్ని కట్ చేశారు. అలాగే సినిమాలో అక్కడక్కడ మాట్లాడలేని బూతు పదాలు ఎక్కువగా ఉండటంతో వాటన్నింటినీ డిలీట్ చేయించింది సెన్సార్ బోర్డు. ముఖ్యంగా బూతు పదాలే కాదు, కొన్ని చూడలేని సన్నివేశాలు, అత్యంత క్రూరంగా ఉండే సన్నివేశాలను కూడా తొలగించింది. ప్రత్యేకించి ఒక రేప్ సన్నివేశాన్ని కూడా తొలగించారు. మొత్తానికైతే 35 సెకండ్ల వీడియోని సినిమా నుండి తొలగించటం జరిగింది. సాధారణంగా ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ జారీ చేసినప్పుడే ఇది కేవలం పెద్దలు మాత్రమే చూసే సినిమా అని మనకు స్పష్టమవుతుంది. ఇకపోతే ప్రేతాత్మ, అఘోరి, శివశక్తి వంటి పాత్రలు ఎక్కువగా ఉండటం వల్లే పిల్లలు ఈ సినిమా చూడటానికి అర్హులు కాదు అని తేల్చేసింది సెన్సార్ బోర్డ్. ఓదెలా రైల్వే స్టేషన్ సినిమా సీక్వెల్గా రాబోతున్న ఈ సినిమాలో హెబ్బా పటేల్, వశిష్ఠ, ఎన్ సింహ, అజయ్ ఘోష్లతో పాటు పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా ఓదెలా రైల్వే స్టేషన్ సినిమా ఎండింగ్లో హెబ్బా పటేల్ తన భర్త వశిష్ఠ ఎన్ సింహ తల నరికి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తుంది. ఇక అక్కడి నుంచి ఈ ఓదెలా 2 ప్రారంభం కాబోతోందని ట్రైలర్లో రివీల్ చేసిన విషయం తెలిసిందే.